అందరికీ నమస్కారం. ప్రకృతి వ్యవసాయం చేస్తూ మరి ఇక్కడ ఈ గ్రామంలో నివసిస్తున్న జాల యాదగిరి గారు మరి తను చాలా అనుభవాలు మరి గడించిండు. బొంబాయికి పోయించిండు, అక్కడక్కడ చాలా వర్క్స్ చేయడం జరిగింది. చివరికి వచ్చి ప్రస్తుతం అయితే గ్రామంలో ఉన్నాడు. మరి గ్రామంలో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది, మరి గ్రామంలో ఉండడం వల్ల లాభమా, పట్టణాల్లో ఉండడం వల్ల లాభమా, మరి గ్రామాలు ఏంది, పట్టణాలు ఏంది, అంశాల గురించి మరి యాదగిరి గారు చెప్తారు. మనం విందాం. చెప్పండి యాదగిరి గారు, మరి మీరు గ్రామంలోనే ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు, మరి కొంతమంది పట్టణాలకు వెళ్తున్నారు. మరి గ్రామంలో ఉండాలన్నా, ప్రస్తుతం ఉన్న యువత కానీ మరి పట్టణాల్లో ఉండాలన్నా, మీ అభిప్రాయం ఏంది? మీరు గ్రామంలో ఉండడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? అందరికి నమస్కారం. నేను ఏమంటున్నంటే, మా అమ్మే కానీ మా నాయనే కానీ, మా అమ్మ ఏమన్నదంటే బొంబాయికి అందరు పోతుంటే నువ్వు పోరా అని నన్ను పంపించారు. ఓకే, నన్ను పంపిస్తే వీళ్ళు ఏం పోయినా నేను 7 చదువుకున్నా అండి. 7 మొత్తం పూర్తిగా చదువుకోలేను. నేను సగంలో ఆపేసి నేను పోయినా బొంబాయికి. మా పెదనాయన కొడుకుంటాడు బొంబాయిలో. ఆ పాలు వేస్తందుకు రమ్మన్నారు. పోయినా పాల నీళ్ళు పోస్తారట, పాలల్లో వేస్తందుకు పోయినా. అయితే ఆడికి పోయినాక పాలలో నీళ్లు పోయటం నాకు ఎట్నో అనిపిస్తుంది. ఆ పాలలో నీళ్లు పోపించి ఏపిస్తారు పాలు అని నేను వాళ్ళని అనేది. ఈ పాలలో నీళ్ళు పోస్తుంది తప్పు కాదే, ఇది అవతలలో తెలిస్తే తీసుకుంటారంటే అనేది నేను. అంటే వాళ్ళు ఏమన్నదంటే, ఆ పాలు అవతలలో తెస్తే వాళ్ళెట తీసుకుంటారా అని అనేది. నేను చిన్నపిల్లగాని కదండి, నేను అందుగురించి నేను వాళ్ళు చెప్పిన పని చేసేది నాకు ఎందుకని. కానీ ఆ పాలని ఓపెన్ చేసి దాంట్లో నీళ్లు పోసి అమ్మడం జరిగేది, వాళ్ళు సప్లై చేసుకునేది అన్నట్టు. నేను గిట్ట సప్లై చేసేది. అయితే అట్లా చేస్తుంటే నాకు అక్కడ తిరుగుతుంటే నాకు అంత మోసం, అంత అబద్ధం నడుస్తుందండి అక్కడ. బొంబాయి అంటే ఏంది, ఎంత నియతుకుంటుంది అనుకున్నా కానీ మొత్తం మోసమే ఉందండి అక్కడ. కరెక్ట్గా ఉండి అవతలో అనటం ధర్మం, కానీ మనం తప్పు చేసి అవతలో అనటం అధర్మం అండి. మనం కరెక్ట్గా ఉంటే ప్రపంచం మనం ఎట్లా ఉన్నామో వాళ్ళు అట్నే వస్తుంటారు. మనం తప్పు చేసినప్పుడు మనతో పాటు వాళ్ళు అట్నే ఉంటారు. అయితే కానీ ఇప్పుడు సమాజంలో అట్లా జరుగుతుంది. పట్టణాలలో ఉండే జరిగేదంతా మోసం అండి. ఇక్కడ నుంచి అక్కడ ఈ వస్తువు తీసుకో, ఆ వస్తువు అంతా కల్తీ. రెడ్ లైట్ ఏరియాస్ చూసినా, బార్లు చూసినా, లేడీస్ బార్లు అన్ని చూశానండి. ఎందుకు చూస్తున్నాంటే అసలు ఏం జరుగుతుంది సమాజంలో అయితే కానీ. ఈ మొత్తం పర్మిషన్ ఇచ్చింది ఓడు గవర్నమెంటే కదండి. ఈ బార్లు నడుస్తానికి, లేడీస్ బార్లు మొత్తం అక్కడ రెడ్ లైట్ ఏరియా ఉంటాయి మొత్తం చూశానండి. అంటే ఇవన్నీ ఓడి నడిపిస్తుండు గవర్నమెంట్ నడిపి. దానివల్ల జనం ఎంతసేపున వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడం ధర్మం అయితే కానీ ఇవన్నీ చేసుకోకుండా నువ్వు చదువుకొని 30 ఏళ్ళ దాకా ఇది కరెక్టా అండి? అది అన్ని తప్పండి. అందుగురించి అక్కడ జనాల్ని, గార్డెన్లు అవన్నీ నేను చూసిన అసలు ఏం జరుగుతుంది అనేది. గార్డెన్ లాగా ఇట్లా పోతుంటే గిట్ట చూస్తుంటే గిట్ట మనుషులు సాయంత్రం డ్యూటీ సెలవైందంటే ఎవరంతలో వాడు అక్రమ సంబంధాలు జనాలు మొత్తం. అసలు ఏంది, అసలు ఏం జరుగుతుంది అసలు సమాజంలో అనే ఆలోచనతో నేను ఇది శాశ్వతం కాదండి, ఇది కరెక్ట్ కాదు, ఈ బొంబాయి ఇది బతుకుదేరు కరెక్ట్ కాదు. బతికిన 4 రోజులైనా నీతి నిజాయితీ ఇక్కడ బతికే వస్తుంది, మన పోయి మన పల్లెటూరులో మన తెలంగాణలో బతకాలన్న ఆలోచనతో 14 ఏళ్ళు ఉండి నేను 14 ఏళ్ళు సమయం కాగానే కాల్ చేసుకుని వచ్చిన. ఒక 6 నెలల ముందు ఉండి నా మనసు ఉండబుద్ధి కాలేదండి. లాస్ట్ మూమెంట్ లో చాలా యాస్టకు వచ్చింది అక్కడ. ఇసుకు పుట్టింది, అబద్ధబద్దాలు ఆడాలంటే ప్రాణం మీదకి వచ్చింది. అందుగురించి ఆ 14 ఏళ్ళు టార్గెట్ కాగానే వచ్చి నేను ఆ పెళ్లి కాకముందుకు 7 ఏళ్ళున్నా, పెళ్లి అయిన తర్వాత 7 ఏళ్ళున్నా. పెళ్లి కాకముందుకు 7 ఏళ్ళు నాకు 21 ఇయర్స్ పడతారు అక్కడ ఉండబుద్ధి కాలేదండి. నాకు ముందు 7 ఏళ్ళు సంపాదించిన కదండి. సంపాదించిన సంపాదన నాకు వద్దనిపించిందండి మనసుకు. ఎందుకంటే నాకు అబద్ధబద్దాలు ఆడిన దీంట్లో అంతా నాకు మనసు ఒప్పలేదు. ఆ 7 ఏళ్ల కష్టాన్ని ఏం చేయాలి, ఏం సంగతి అనే ఆలోచనతో నేను ఒక దేవస్థానాన్ని కట్టాలని ఆలోచన చేసుకున్నా. ఈ డబ్బులు మనకొద్దు, ఇలా కొద్ది రోజులు పాలన నీళ్లు పోసిన తెలవక బాలజ్ఞానంలో తప్పు చేసిన, ఒక 6 నెలలు తప్పు చేసిన, పాలన నీళ్లు పోసిన నేను ఇట్లా. ఎందుకంటే మా అక్క బావ వల్ల నేను ఫోర్స్ చేసారు, నువ్వు ఇట్లా చేయకుంటే ఆగమైపోతావురా, నువ్వు అప్లపాలైతావంటే చేసినాక నా మనసు ఒప్పలే, నా అంతలు నేనే పని చేసుకున్నా. ఈ తప్పు పని చేయను, ఉంటున్నా ఒకటి అప్లపాలైన ఒకటి చేయనని నేను చేసుకున్నా. నాకు పశ్చాత్తాపం పొందిన. అయితే నా మనసు నేను తప్పు చేసినా అనిపించింది నాకు. అయితే ఈ డబ్బు నాకు అవసరం లేదు, ఈ సంపద సమాజంలో ఈ తప్పు చేస్తే తప్పు చేసిన అనే గుణం కావాలి మనకు. దాని వల్లనే ఇప్పుడు వస్తున్న సమస్య ఇంకా ఉన్నది. అంతే, కనీసం పశ్చాత్తాపం, అరే నేను ఇది తప్పు చేస్తున్నా, కనీసం ఎవరన్నా గుర్తించినప్పుడు నువ్వు తప్పు చేసిన అవునవును అనే అనకుండా ఇంక ఎదురు మాట్లాడే అట్లా మాట్లాడు ఎదుటి వాళ్ళను కూడా అట్లా అనడం. అయితే నా మనసుకు తప్పు అనిపించిందండి. నా 21 ఇయర్స్ పడతారు నాలో ఆలోచనలు, విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి, గుద్దుతుంది లోపల మనసు. నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినవయ్యా అని నా మనసు నాకే ప్రశ్నిస్తుందండి. ప్రశ్నించడం వల్ల 7 ఏళ్ళు చేసిన కష్టాన్ని నేను వదిలిపెట్టుకొని, వద్దు ఈ సంపద మనకు వద్దు, అమ్మనాయనకి అని ఇటు అన్నలకేను ఈ సంపద 7 ఏళ్ల పేరు మీద సంపద ఇది ఇట్నే ఉండాలి, ఆ దేవునికి ఏదైనా ఉపాయం చేయాలని ఒక ఇల్లు, మామూలు ఒక ఇల్లు కొనేసినండి, ప్రాపర్టీ కొనేసిన దాని పేరు మీద. కొనేసి ఇక్కడ వచ్చి ఇక పెళ్లి చేసుకొని ఒక 6 నెలల పెళ్లి చేసుకొని మళ్ళీ పోయినండి. పోయిన తర్వాత
ఇక మళ్ళీ పెళ్లి చేసుకొని ఇక కష్టం చేస్తున్న ఒక్కడన్నా కలిసి వస్తలేదు, మళ్ళీ ఉన్న ఏరియాలకే పోయినా. మళ్ళీ పోయినాక మళ్ళీ ఏం చేసిన అంటే పెళ్లి చేసుకున్నాక నేను ఈ తప్పులు చేసిన కదా 7 ఏళ్ల కింద, ఈ పొరపాట్లు చేసిన బాలజ్ఞానంలో ఎన్నో చేసిన నాకు మంచిగా అనిపిస్తలే మనసుకు, ఎట్లా ఈ శిక్ష పూర్తి చేసుకోవాలి నేను అని ఒక ముసలోళ్ళ కాడ పనిచేసినండి. ఐటీ ప్రొఫెసర్లు వాళ్ళు. అలాంటి వాళ్ళ కాడ పని చేస్తే జైల్లో ఉన్నదానికన్నా టార్చర్ ఎక్కువ భరించినండి 7 ఏళ్ళు. నాకు 7 ఏళ్ళు భరించి ఆ డబ్బు గిట్లా వాళ్ళతో చెప్పినమ్మా, నేను దేవుని గుడి కట్టియాలనుకుంటున్నా, ఆ డబ్బులు నాకు ఖర్చుల గురించి నీ ఇక్కడ పని చేస్తున్నామ్మా, నేను దేవుని సేవ గురించి నీ ఇక్కడ పని చేస్తున్నా, కానీ వాళ్ళు అర్థం చేసుకోకపోయేది. వాళ్ళు ఈయన ఏం చెప్తాడు అయితే కానీ అనేది వాళ్ళు. నేను 7 ఏళ్ళు టార్చర్ చేసి అనుభవించి వాళ్ళ కాడ టైం టు టైం పోవాలి, వాళ్ళు ఏడికి పోయేది పెద్ద మనుషులు, అట్లా ఉరికిపించేది నన్ను. ఎంత బాధ అయిందంటే ఆ మనసు 7 ఏళ్ళు నరకంలో ఉన్న 7 ఏళ్ళు. అలాంటి నరకంలో ఉండటం వల్ల వాళ్ళ కాంచి కొన్ని నాకు ఆలోచనలు వచ్చినాయి. అబ్బా ఇలాంటి మనుషులు గిట్ట ఉంటారా అని పిచ్చి నా మనసు చాలా ఏదున్నా మళ్ళీ ముందు భవిష్యత్తు ఉంటే నా పిల్లలు ఇలాంటి జాగాలకు రావద్దన్న ఆలోచనతో నేను చిన్న చిన్న పిల్లలు తీసుకొని కాల్ చేసుకొని వచ్చానండి. నేను వచ్చేటప్పుడు వాళ్ళ కాడ డ్రైవర్లో పెడితే 4 డ్రైవర్లు ఒక వారం రోజులు ఎవడొచ్చినా 3 రోజులు చేస్తే మళ్ళీ 3వ నాడు వస్తలేడండి. మళ్ళీ ఇంకో డ్రైవర్ని పెట్టి ఆడంటాడు, అయ్యా నేను చేయలేనంట. ఒకటి వారం రోజులు పనిచేసిన, అయ్యా వారం రోజులు డబ్బులు ఇవ్వకుండా ఒకటి, కానీ నేను ఆడ తట్టుకోలేను, నా మైండ్ ఖరాబ్ అవుతుంది అనేదండి. ఇట్లా 4 మారి రైతాం కానీ అలా కాడ తట్టుకోలేకపోతున్నాడు. అంటే నువ్వు ఎట్ట తట్టుకున్నావు అంటే నాలో భగవంతుడు ఓపిక, నేను భగవంతుని గురించి చేస్తున్నాయిడా అని చెప్పేదండి వాళ్ళకు. చెప్పినాక నేను అట్లా అందుగురించి ఇప్పటికైనా నా బ్రాండ్ ఉందండి ఆడ పోవాయిలా. ఇప్పటికైనా నన్ను ఆ నమ్మకాన్ని నేను మోసం చేసుకోలేదు. నేను పాలు అమ్ముకొని వస్తున్నప్పుడు నేను వేరేటోళ్ళు, నేను 7,500కు దందా అమ్ముకుంటే వేరేటోళ్ళు ఎమ్మట 5 నిమిషాలనే వచ్చి నీకు ₹1,00,000 డిపాజిట్ కడతాం, నీకు 10,000 చొప్పున కొంటామని వచ్చారు. అదనంగా డబ్బులు ఇస్తాను నేను, అదనంగా నువ్వు ₹1,00,000 ఎక్స్ట్రా ఇచ్చినా కానీ నేను ఇయ్యనని చెప్పిన నేను. ఎందుకంటే మాట అన్న కథ ఆడికే క్లోజ్ అయిపోవాలి లెక్క అని చెప్పిన. మళ్ళీ ఒక 10 రోజులకే ఆన్లైన్లో వచ్చారు. వాళ్ళు వచ్చి లక్షల చొప్పున కొన్నారంటే దరిదాపు ఆ దందా నాకు 30-34 కిలోల దందండి, అంటే 340 లీటర్ల పాలు అన్నట్టు. అలాంటి దందాన్ని వేరేటోడు ఆన్లైన్ ఛాలెంజ్ కొత్తగా వాళ్ళు డైరెక్ట్ 13,000 14,000 నా దందా జాట ఎక్కువ కావచ్చు చేసారు అన్నట్టు. వాళ్ళు ఏమంటున్నారంటే డైరెక్ట్ నీ ఒక కిరేటుకి 20,000 చొప్పున కొంతమన్నారు వాళ్ళు. కొంతమన్నా అయ్యా నాకు 20,000 కాదు, నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా నేను అలాంటి పైసలు తీసుకుపోయి గిట్ట ఆ గుడి గోపురానికి గిట్ట కట్టలేను ఆయన, వద్దు నాకు. అవతల భయాన తీసుకున్నా మాట ఇచ్చిన వానికి, అది అంది నాది కాదు నాయన అని చెప్పి నేను అట్లా నేను 4-5 లక్షలు ఎక్స్ట్రా వచ్చేది గిట్ట అట్ట గిట్ట నేను వదిలేసుకొని వచ్చానండి. ఎందుకంటే ధర్మం మనము లాస్ట్ మూమెంట్లో భగవంతుడు పరీక్ష చేస్తున్నట్టు. మనం లాస్ట్ మూమెంట్లో 14 ఏళ్ళ నుండి ఇన్ని రోజులు నీతి ఎంజాయ్ అని లాస్ట్ మూమెంట్లో మోసం చేసినామనుకో, ఎల్లకాలం నేను తల దించలేకుండా బతికే టోన్ని నేను ఇవాళ. ఆ డబ్బు లక్షలు పోయినా కానీ లక్ష్యంగా బతున్నా మంచిగా సంతోషంగా ఆనందంగా ఉన్నాండి. వచ్చి 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు నేను ఒకటి నిలబెట్టినా ఇక్కడ, అది నా ధర్మం అండి, మా నాయన కళ అది. అందుగురించే నేను 14 ఏళ్ళు చరిత్ర ఉండాలని 14 ఏళ్ళు టార్గెట్ చేసి వచ్చినాను నేను. ఎంతమంది నేను ఏ దేశాలు బతకదలుచుకొని నేను ఎంతసేపు పల్లెటూరుని మించింది ఏది లేదండి. పల్లెటూరు వదిలిపోతే మాత్రం మనం అజ్ఞానాలు పడిపోయినట్టేనండి. మనం ఎంతసేపు భూతల్లి ఎన్ని రోజులున్నా మనం ఎక్కడ పోయినా కానీ గిదే తిండి తినేది. మనం ఎంత ఆస్తులు సంపాదించినా ఏది సంపాదించినా మనం లవణ అన్నమే. ఆస్తులు పెరిగినవి మనం ఎక్కువ తినలేమండి. అందుగురించి ఆస్తులు ఎమ్మటి పడకండి, మీరు ఆరోగ్యాలను కోల్పుకోండి. మీరు ఎంతసేపున పిల్లలకు పంచాల్సింది జ్ఞానాన్ని ధర్మాన్ని మాత్రమే పంచాలి, దరిద్రాన్ని వంచొద్దు. అదనంగా అన్ని మోసం చేసి డబ్బులు సంపాదించి ఆస్తులు సంపాదించి పంచి పెడితే వాడు యమకింకరుడు అవుతాడు మీకు. ఇది తప్పదండి. ధర్మశాస్త్రం పెద్ద పెద్ద మంత్రులే కావచ్చు, కరుడుపతులే కావచ్చు, ధనవంతులే కావచ్చు, ఎవరైనా సరే ధనవంతుడు గుణవంతుణ్ణి మార్చలేడు, గుణవంతుడు ధనవంతుని మార్చేంత శక్తి గుణవంతుని కాడ ఉందండి. ధనవంతుని వల్ల ఈ భూమి మీద ఏమి ఒరగదండి. జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.